ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో కుజుని యొక్క స్థితిలో మార్పు వచ్చినది. వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, మిథున రాశి యందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మీన కన్యా రాశుల యందు వక్రగతిలో రాహువు సంచారం చేస్తున్నారు. కేతువు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే బుధుడు ధను రాశి యందు, మకరమందు రవిగ్రహము, అలాగే కుంభరాశిలో శని శుక్రులు సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా కుజుని యొక్క బలం, ఈ రాశ్యాధిపతి ఎప్పుడైతే తృతీయ స్థానమందు బలంగా ఉన్నారో అది చాలా గొప్ప శుభ సంపత్తిగా మనం చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి లాభస్థానంలో ఉండేటువంటి శని శుక్రులు అలాగే చంద్రబలంతో కలుపుకొని దాదాపుగా రవితో కలిపి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఇది చాలా గొప్ప పరిణామం. ముఖ్యంగా ఇంతకు మునుపు వారాల్లో చూసుకుంటే అర్ధాష్టమ కుజదోషాలు అవి ఉండడం, రవి అనుకూలంగా లేకపోవడం ఇత్యాది అంశాలు, వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే వక్రించినటువంటి గురుడు, ఇలా చాలా ప్రతిబంధకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ వారం లగాయతు చాలా ఊరట లభిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఐశ్వర్యప్రదాత అయినటువంటి కుజుడు తృతీయ స్థానమందు చాలా ఉపజయ స్థానంలో బలీయమైనటువంటి గ్రహంగా ఉండడం ద్వారా ఇష్టసిద్ధి సదారోగ్యం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఇష్టమైనటువంటివన్నీ లభిస్తూ ఉంటాయి. ఇష్టమైనటువంటి ఉద్యోగం, నచ్చినటువంటి శాలరీ, అలాగే నచ్చినటువంటి ప్రాంతంలో ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు, అలాగే కొత్తగా ఏదైనా ఇష్టమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయడం, ఇష్టమైనటువంటి వారిని వివాహం చేసుకోవడము, నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడం, ఇలా ఏదైతే ఈ మేషరాశి వారికి నచ్చుతుందో, మానసికంగా వారికి చాలా గొప్పగా ఉంటుందో అవన్నీ కూడా మనసుకి ప్రశాంతనిచ్చేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వారంలో అది ఒక గొప్ప విషయంగా చెప్పచ్చు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉండడం, తృతీయంలో కుజుడు యోగిస్తూ ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడము, లేదా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తిని సూచించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 గ్రహాలతో పాటు అటు శని శుక్రుల యొక్క స్థితి కూడా లాభంలో చాలా బలీయంగా ఉన్నది. కాబట్టి ఆర్థికంగా ఇది చాలా గొప్ప వారము. ఈ వారంలాగా అయితే ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా గొప్ప మార్పులు వస్తాయి. మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతూ ఉంటుంది, రుణబాధలు తగ్గుతూ ఉంటాయి. ఇలా ఆర్థికపరమైనటువంటి నష్టాలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఈ రాశి వారులకు యోగిస్తూ ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి. కుటుంబ సభ్యులతోటి చాలా గొప్పగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలుగుతారు. బంధుమిత్రులతోటి కానీ ఆత్మీయులతోటి కానీ చక్కగా సమయాన్ని వెచ్చిస్తూ మీ యొక్క ఆలోచనలు వారితో పంచుకోగలుగుతారు. మానసికంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ వారంలో ఈ రాశి వారికి కనపడడం లేదు. ఉన్నటువంటి చిన్నది ఏంటి అంటే కొంత ఖర్చు ఎక్కువగా ఉండడం, ప్రయాణాలు చేయవలసి రావడం మినహాయించి అటు విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వారు, స్వదేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా చాలా ఆనందంగా గడపడానికి ఈ గ్రహస్థితి ఈ వారం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా గొప్ప మెమరబుల్ మూమెంట్స్ని ఈ వారం ఈ రాశి వారికి ఇస్తుంది. చాలా అత్యున్నతమైనటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పుకోవచ్చును. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రత్యేకించి ఆదివారం రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడము, మినుములతో చేసినటువంటి పదార్థాన్ని ఆదివారం నాడు దానం చేయడం లాంటివి చేస్తే మరింత యోగంగా ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.